హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేస్తాను. అండ్ పాత వాళ్ళకైతే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఏంటి అనేది కూడా తెలుసు, కానీ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకైతే నేను చెప్తున్నానండి. ఇక్కడ క్యాండిల్స్ వ్యాక్స్ని బట్టి, అక్కడ పడుతున్న సింబల్ని బట్టి నేను మీకు రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పడుతున్న సింబల్స్ ఫ్లేమ్ని బట్టి మీకు చెప్పడం అనేది, రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఈ రీడింగ్ ఎలాంటి వాళ్ళకైనా, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ లవర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్, మ్యారీడ్ పర్సన్స్, ఎవరికైనా కానీ ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుందండి. నేను ఫ్లేమ్ అంటే క్యాండిల్ వెలిగించి నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ మీ పర్సన్వి కూడా చెప్పుకోండి, ఓకేనా? అప్పుడు మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూపించండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి అనేది అయితే చూపించండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూపించండి. మిమ్మల్ని స్పిరిచువలే కలిపింది అనేది అయితే చెప్పచ్చు. సారీ, ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను ఒక్క నిమిషం అండి, ఎందుకంటే గాలికి. సారీ. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎనర్జీస్ అండ్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే చూపించండి. మీది సోల్మేట్ బంధం అండి. కార్మిక్ రిలేషన్ అయితే కొంతమందికి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఇద్దరిని కూడా స్పిరిచువల్లే కలిపింది అన్నమాట, డివైనే కలిపింది. మీరంటే ఇష్టం, మీరు చాలా ఫ్యాషనేటివ్గా ఉంటారు, అండ్ మీ మాటలు వాళ్ళకి ఇష్టం, మీ వాయిస్ వాళ్ళకు నచ్చడం కానీ, సో ఇలా మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ మీరు సింగిల్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా, ఎవరైనా కావచ్చండి. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే లేదు, ఇద్దరి మధ్య కూడా ఒక వాదనలు అనేది అయితే ఏర్పడుతున్నాయి, ఇద్దరి మధ్య కూడా సఖ్యత అనేది లేదు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చూస్తున్నారా, థర్డ్ పార్టీ అనేది ఫామ్ అవుతుంది. సో మిమ్మల్ని విడదీయడం కానీ, వాళ్ళ వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, భయపడడం కానీ అనేది అయితే ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఏదైనా వీళ్ళని జడ్జి చేస్తారని కానీ, తప్పు పడతారని కానీ అయితే ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచన అయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అంటే వీళ్ళు సొసైటీ కోసం భయపడుతున్నారు, అండ్ మీతో మాటలై బాగానే మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ
ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్‌లో సొసైటీ కోసం భయపడుతున్నారు. అన్ని విధాలుగా మంచిగానే ఊపడుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ స్ సొసైటీ కోసం భయపడుతూ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేదైతే కనిపిస్తుందన్నమాట. అండ్ మీరంటే ఇష్టం ఉంది. చాలా ఇష్టం. తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు మీ పర్సన్ అయితే. కొంతమంది సిచ్యువేషన్‌లో ఇక్కడ చీటింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుందన్నమాట. వాళ్ళకి చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మీరే కాదు, చాలా మందితో కనెక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని ఏడిపించిండొచ్చు, బాధ పెట్టిండొచ్చు. మీరు వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికీ మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారనేది అయితే కనిపిస్తుందన్నమాట. ఎందుకు అనంటే భరించి భరించి ఇక్కడ మీకు ఓపిక నశించడం కానీ, వాళ్ళ మాటలు మీరు నమ్మలేని విధంగా మీరు ఉండడం కానీ, చాలా ప్రాక్టికల్‌గా ఉండడం కానీ అయితే కొంతమంది సిచ్యువేషన్‌లో జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, ఇక్కడ లేదు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే ఇక్కడ రెండవ వివాహం చేసుకోవాలని అనే ఆలోచన కూడా మీ పర్సన్‌కి ఉండిండొచ్చు. సో మిమ్మల్ని చేసుకోవాలి అనేదైతే వాళ్ళకుంది. కానీ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నట్లయితే కనిపిస్తుందన్నమాట. లేదు క్యాస్ట్ అండ్ రిలీజియన్ కూడా ఇక్కడ మీకు ఏదైనా అడ్డుగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ జే లెటర్ కనిపిస్తుంది. ఎం లెటర్, మీరు కొంతమంది సిచ్యువేషన్‌లో ఆన్లైన్ పరిచయం అయితే కనిపిస్తుంది. మీతో ఆన్లైన్‌లో చాటింగ్ కానీ, కాల్స్ కానీ ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు ఫేస్‌బుక్‌లో అయినా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, లేకపోతే అది వాట్సాప్ అయినా ఏదైనా కావచ్చు. మీది ఆన్లైన్ పరిచయం అయితే కనిపిస్తుందన్నమాట. కానీ ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీరంటే వాళ్ళకి ఇష్టమైతే ఉంది. కానీ ఇక్కడ మీరు అందని ద్రాక్ష పండు అనేది అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. కనిపిస్తుంది, చూస్తున్నారా? మీ మధ్య కాల్స్ అనేది ఎక్కువ నడుస్తూ ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ కాల్స్, మీ మధ్య చాటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఒక్కొక్క టైంలో వీళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారా, లేకపోతే ఒక్కొక్కసారి మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కానీ, లేకపోతే సైలెంట్గా ఇక్కడ మీతో మాట్లాడకపోవడం కానీ ఏదైనా చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్. అప్పుడు మీకు కోపం అనేది కూడా ఉంది. ఈ కోపంతో మీరు స్ట్రాంగ్గా వాళ్ళని ఏదైనా నిలదీయడం కానీ అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళు మీ నుండి ఏదో ఆశిస్తున్నారు అనేది అయితే ఇక్కడ చెప్పొచ్చు. ఎవరైతే మీ రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్ అయిందో, సో అంటే ఇక్కడ తన ఫ్యామిలీ కోసమైనా, లేకపోతే ఫ్యామిలీని ఒప్పించలేక ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోలేకపోయాను అన్న ఫీలింగ్ మీ పర్సన్లో ఉందన్నమాట. ఈ విషయంలోనే మీకు ఏదైనా గొడవలు జరిగిండొచ్చు. కానీ మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ సైలెంట్గా ఉంటున్నారు, ఏం చెప్పట్లేదు, కామ్గా ఉంటున్నారు. మీరు ఏది మాట్లాడుతూ ఉన్నా కానీ కామ్గా మూవ్ ఆన్ అవుతున్నారు అన్నమాట, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందన్నమాట. ఆ గిల్టీనెస్ అయితే ఉంది. వాళ్ళకు మీరు కావాలి, మీతో ఉంటే హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది. ఒక ట్రావెల్ చేసి రావాలి మీ పర్సన్ మీ దగ్గరికి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది.
మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేశారో ఒక గిల్టీనెస్ చాలా ఉందన్నమాట. అంటే తన స్వార్థం తను చూసుకున్నారన్నమాట. అంటే నేనేదో ఇండిపెండెంట్గా ఉండాలి నాకు తగ్గట్టు, అంటే ఇక్కడ మీ లైఫ్లో ఎవరైనా తనను కంట్రోల్ చేస్తున్నారని, కానీ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు, లేదు లవర్స్ అయినా కావచ్చు, ఈ మూడో వ్యక్తుల వల్ల వీళ్ళ టార్చర్ నేను భరించలేనని కూడా మీ వ్యక్తి మీ నుండి ఒక స్ట్రాంగ్గా నా లైఫ్ నాది అన్నట్లు చూసుకున్నారన్నమాట. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మళ్ళీ న్యూగా రిలేషన్షిప్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. వీళ్ళకి ఏదో న్యాయం జరగాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. ప్రెసెంట్ ఇక్కడ వాళ్ళే ఒక గిల్టీనెస్ అయితే ఉంది వాళ్ళల్లో. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో మీరు సింగిల్ అయినా ఇక్కడ మీతో ఎవరైనా కావచ్చు మంచిగా మాట్లాడుతూనే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేకపోతూ ఉండొచ్చు. వాళ్ళ మాటల్లో అయినా వాళ్ళ చేష్టల్లో వాళ్ళ ప్రవర్తన వల్ల అయినా మీకు తెలుస్తూ ఉండొచ్చు అన్నమాట వీళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది అయితే. వాళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తన మనసులో మీరంటే ప్రేమ ఉంది, మీ మీద ఇష్టం అనేది పెరుగుతుంది. ఆల్రెడీ మీరు కూడా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసి ఇక్కడ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. కానీ మీతో ఫ్రెండ్లీగా ఉంటూనే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే వేరే వ్యక్తిలో ఆలోచన ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది సిచ్యువేషన్లో. కానీ వాళ్ళు అడగడానికి ధైర్యం చాలకపోవడం కానీ ఒక స్ట్రాంగ్గా ఇక్కడ మీరు కనిపిస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక చైల్డిష్గా మీ పట్ల బిహేవ్ చేశారన్నమాట. అంటే ఇక్కడ చిల్లర వేషాలు, అంటే అది మెచ్యూర్డ్ మెంటాలిటీ కాదన్నమాట. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం ఇంకొకరు అన్నట్లు కూడా పరిచయాలు పెట్టుకోవడం, ఇలా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక స్థిరత్వం అనేది అయితే లేదన్నమాట. చూస్తున్నారా, ఒక డాట్స్ అనేది చూడండి ఎంత బ్లాక్గా పడుతున్నాయో. ఇక్కడ ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అయితే ఉంది. ఇది సోల్ బంధం అనేది అయితే చెప్పచ్చు. ఇద్దరు కూడా ఇష్టపడుతున్నారు, కానీ ఒకరికొకరు చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. కొంతమంది ఎవరైతే దూరమైన పర్సన్ ఇక్కడ మిమ్మల్ని థర్డ్ పార్టీ దూరం చేసిండొచ్చు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే దూరంగా ఉన్నా కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకపోవడం కానీ, ఇక్కడ వాళ్ళు తలుచుకున్నప్పుడు ఇక్కడ మీకు గుర్తుకు రావడం కానీ, బాధపడడం కానీ, లేదు మీరు తలుచుకున్నప్పుడు వాళ్ళు బాధపడడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఐ లెటర్, ఎల్ లెటర్, యు లెటర్, వి లెటర్, ఆర్ లెటర్, ఒక టైం కోసం రిలేషన్షిప్ ఇక్కడ మీరు కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ని దూరం చేసుకొని ఇక్కడ మీరు కూడా వాళ్ళ కాల్ కోసము వాళ్ళ మెసేజ్ కోసము అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మీకు సంబంధాలు చూడడం, మ్యాచెస్ రావడం, కానీ ఇక్కడ మీ పర్సన్ కోసం ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఎవరైతే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఇక్కడ మీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరంటే ఫ్యాషన్ పిచ్చి ప్రేమ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అండ్ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ తీసుకురావాలి. చూస్తున్నారా, ఒక ట్రీ అయితే కనిపిస్తుంది.
ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న ఫీలింగ్ మీ పర్సన్లో కనిపిస్తుందన్నమాట. సో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో మిమ్మల్ని అవసరాలకి యూజ్ చేసుకున్నారు, మీరు వాళ్ళకి మనీ సహాయం చేసిండొచ్చు. సో వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ ఇచ్చిండొచ్చు. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదన్నమాట. మీరు కూడా ఒంటరి లైఫ్ జీవిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదు, దూరంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. సింగిల్ గానే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీరు చాలా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కేరింగ్ తీసుకోవాలి, అండ్ మీ వ్యక్తి కోసం కూడా ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో రిలేషన్షిప్ మీ మధ్య సపరేషన్ ఏర్పడి ఉంటే కూడా ఇక్కడ మీరు చాలా నెగిటివ్ థాట్స్ అనేది అయితే వస్తున్నాయి కొంతమందికి. కొంతమంది స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ప్రయత్నిస్తున్నారు, కానీ కొంతమంది ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అన్ని విధాలుగా మీరే సఫరింగ్ అవుతున్నారు. అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్కి ఏదైనా సహాయం చేసింటే ఆ బర్డన్ కూడా మీ మీద పడింది, ఇక్కడ మీరే తీర్చాలి అని. కానీ ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతూ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నారు అండ్ మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అన్నిటినీ నేనే ఒంటరిగా సింగిల్గా భరించాలా అన్న ఆలోచనతోటి ఇక్కడ మీరు కనిపిస్తున్నారు. నా లైఫ్ ఏంటి, నా లైఫ్ ఇలానే ఉంటుందా అన్న సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి చాలా డెలికేట్గా పడుతుంది, చూస్తున్నారా? అంత బాధపడుతున్నారు, అంత ఎమోషనల్ అవుతున్నారు అన్నమాట మీరు. మీకు దూరమైన పర్సన్ ఇక్కడ ధైర్యం లేని వ్యక్తి అనేది అయితే చెప్పచ్చు. మీకు ఉన్నంతకాలం మీ దగ్గర మిమ్మల్ని యూస్ చేసుకున్నారు, మీకు ప్రేమ చూపించారు. ఇంకా తనకు ఒక బెటర్ ఆప్షన్ దొరికే లోపల ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు అనేది అయితే చెప్పచ్చు. ఇక్కడ కే లెటర్ కనిపిస్తుంది. మీది కార్మిక్ రిలేషన్ అయి ఉండొచ్చు. మీ వ్యక్తి మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది కానీ, చెప్పుడు మాటల ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇలా ఉండడం వల్ల ఇక్కడ మీకు దూరం అయినట్లయితే కనిపిస్తుంది. చూస్తున్నారా ఈ డాట్స్? థర్డ్ పార్టీ చూసారా? వాళ్ళ వల్ల ఇక్కడ మీకు దూరం అయ్యారు. లేదంటే మీరంటే చాలా ఇష్టం ఉంటుంది మీ మనసులో ఉన్న వ్యక్తికి, వాళ్ళ వల్లే ఇక్కడ దూరం అయ్యారు. వాళ్ళకి ఒక చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట, ఒక ధైర్యం లేని వ్యక్తి. ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని చీటింగ్ చేశారో, ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని మ్యాన్ప్లేటింగ్ చేశారో, తన మనసులో ఏమున్నది చెప్పకుండా కామ్గా ఉన్నారో, రిలేషన్షిప్లో మీ మధ్య గొడవలకు దారి తీసిందన్నమాట వాళ్ళు ఇలా ఉండడం వల్ల. సో ఆ వ్యక్తి మీ సైడు మళ్ళా న్యూగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మీరే తన బలహీనత. కొంతమందికి మీకు మీనరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయి.
కొంతమందికి సింహరాశి, ధనుస్సు రాశి ఇలా కూడా ఉన్నారు. కొంతమంది వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ టీ లెటర్, పంజరంలో పడ్డ చిలకలాగా ఉన్నారన్నమాట. మీ వ్యక్తికి ధైర్యం చాలకపోవడం, మీ ముందుకు రాలేకపోవడం, భయాలు, అది వాళ్ళ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఒక ధైర్యం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఈ క్యాండిల్ కూడా అయిపోతుంది. ఇంకా ఇంతటితో రీడింగ్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఎవరైతే ఇక్కడ మీకు దూరమైన వ్యక్తి మీ ముందుకు రావాలనేది అయితే అనుకుంటున్నారో, కానీ వాళ్ళకి మిమ్మల్ని చూస్తుంటే ధైర్యం చాలట్లేదన్నమాట. కొంతమంది స్ట్రాంగ్గా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళని నిలదీస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు నిలదీసి ఉండొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు మీకు టైం ఇవ్వలేదు కాబట్టి మీరు వాళ్ళని నిలదీసి ఉండొచ్చు. ఎందుకు అంటే వీళ్ళు మీరే కాదు, వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి కాబట్టి వీళ్ళ చెల్లిస్ట్ మెంటాలిటీ అనేది ఇక్కడ మిమ్మల్ని వాళ్ళ సైడ్ ప్రశ్నించేలాగా చేయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మీ పర్సన్కి ఏంటి అంటే ఇక్కడ ధైర్యం చాలకపోవడం, ఈ వ్యక్తికి ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది, ఒక పంజరంలో చిలకలాగా బాధపడుతున్నారు, ఒక బావిలో కప్పలానే ఉన్నారన్నమాట. ధైర్యం చాలదు ఈ వ్యక్తికి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ పట్ల ఒక ధైర్యం చేయలేకపోయారు. సో వాళ్ళు మీ సైడు కొంతమంది సిచ్యువేషన్లో మీ మధ్య వీళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. తాను ఏదైనా మీ దగ్గర దాస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అటు ఏం చెప్పుకోలేకపోతున్నారు, ఇటు ఏం చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మీరంటే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు మీతో మాట్లాడడం కానీ, ఒక టైం తీసుకోవడం కానీ, ఆ టైం ప్రకారం మాట్లాడుకుందామని కానీ అలా కూడా కొంతమంది సిచ్యువేషన్లో కనిపిస్తుంది. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. బాయ్, థ్యాంక్ యూ అండి. అండ్ మీ లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.